close till I get up. Time is barely on our side. అంటే స్కూల్ స్టార్టింగ్ డే అండి, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అయితే ఏంటంటే ఫస్ట్ డే వీళ్ళు జస్ట్ 1 అవర్ పిల్లలు ఇంట్రడక్షన్ అయ్యాక జస్ట్ ఒక 1 అవర్ అనమాట ఇవాళది. ఫస్ట్ ఏం చేశానంటే వాళ్ళు ఇచ్చిన సప్లైస్ అండ్ వాట్ ఎవర్ ఐ బాట్ అన్నీ ఒకే దగ్గర పెట్టాను అనమాట. సో దట్ వాళ్ళు ఏమైనా అడిగితే సడన్గా ఇచ్చేసేయచ్చు అని, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా. తెలియదు కదా ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ముందు ప్రీ స్కూల్కి వెళ్ళేదండి, అది జస్ట్ 2.5 hours ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని బ్యాక్ ప్యాక్లో పెడతాం కాబట్టి దట్ యూస్ టు బి ఈజీ. ఇప్పుడు ఏం కావాలో ఏంటి అనేది మనమే పెట్టాలన్నమాట. వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తున్నారు ఎవ్రీడే, ఎండ్ ఆఫ్ ద క్లాస్ లిస్ట్ ఇస్తారట. సో అకార్డింగ్ టు దట్ మనం బ్యాక్ ప్యాక్ రెడీ చేసి పెట్టాలి. అక్షర అయితే ఎక్సైటెడ్ అండ్ మోర్ దెన్ అక్షర ఐఎమ్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఒక రొటీన్ ఫాలో అవ్వచ్చు, లేకపోతే రోజు మార్నింగ్ డే అంతా ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా పిల్లలకి. దే గెట్ బోర్డ్ సో ఈజీలీ అనమాట. అందుకని ఐ వాజ్ లైక్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. సో ఫైనలీ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏం ప్రిపేర్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ స్కూల్ అయ్యాక చేద్దాంలే, ఫస్ట్ స్కూల్ టెన్షన్ అయిపోయింది, అసలు ఎలా ఉంటుందో చూసాక విల్ స్టార్ట్ అనుకున్నాను. సో 1 hour క్లాస్ అయిందనమాట. క్లాస్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఇంట్రడక్షన్, పిల్లలు ఎలా ఉంటుంది ఏంటి టీచర్ చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే గాలి స్టార్ట్ అయిందండి. చికాగో ఇస్ విండీ సిటీ అంటారు, ఇలా చెట్లు పడిపోతున్నాయి అనమాట. ఇంకా పడిపోయిన ప్రతిసారి అక్షరాలి ఐ విల్ హెల్ప్ యూ మమ్మీ, ఐ విల్ హెల్ప్ యూ మమ్మీ అని తీస్తుంది. ఓకేలే ఏదో ఒకటి ఆమెకి టైంపాస్ అని వదిలేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక 1 hour అయిందండి. అంటే ఇవాళ ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పారు. సో జస్ట్ ఒక 1 hour అయింది. ఇంట్రడక్షన్లోని ఎలా చేయాలి స్టార్ట్, క్రోమ్ బుక్ ఇచ్చారు కదా ల్యాప్టాప్, సో అది ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారనమాట. తర్వాత ఇవాళ కూడా మేము వాకింగ్కి వచ్చాము, కాసేపు వాకింగ్ చేసి వెళ్దాం అనేసి వచ్చాము. సో అదనమాట. ఇంకా కుకింగ్ చేయాలి, అదొక పెద్ద పని కదా మన లేడీస్కి. ఏది తప్పినా కుకింగ్ అయితే తప్పదండి బాబు, నాకైతే అలానే అనిపిస్తుంది. సో ఎలా ఉన్నారు, కరోనా ఎలా ఉంది ఇండియాలోని? నాకు ఒక్కొక్కసారి అయితే చాలా టెన్షన్ వస్తుందండి. అమ్మో ఏమైనా వింటే ఫ్రెండ్స్ ఇలా వచ్చింది, పక్కనింటి వాళ్ళకి వచ్చింది అని చెప్తే చాలా టెన్షన్గా ఉంటుంది నాకు. అసలు అబ్బో ఎప్పుడు వస్తుంది వ్యాక్సిన్ అనిపిస్తుంది. ఐమ్ షూర్ అందరికీ అలానే అనిపిస్తూ ఉంటుంది. చాలా అసలు లైఫ్లో ఎవ్వరు మర్చిపోరు 220 అయితే, అలా ఉంది పరిస్థితి. సో యా మళ్ళీ కుకింగ్ చేసి మళ్ళీ కలుద్దాం. కుకింగ్ ఇవాళ సింపుల్గానే చేస్తానండి. సో యా కుకింగ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. బాయ్. సో నిన్న చూసిన వీడియో వాళ్ళకి అనిపించవచ్చు నిన్న డ్రెస్ ఇవాళ డ్రెస్ ఒకటే అని. కాదండి, నాకు సేమ్ డిజైన్ 2 టాప్స్ ఉన్నాయన్నమాట. సో ఇవాళ వేసుకుంది పింక్ కలర్, నిన్నటిది వేసుకుంది రెడ్ కలర్. సో జస్ట్ చెప్పాలనుకున్నా, వీడియోస్ చూసేవాళ్ళు ఏంటి రోజు ఒకే డ్రెస్ వేసుకుంటుంది అనుకుంటారు కదా, అందుకని చెప్తున్నా. సో అంతే అండి, ఇంటికి బ్యాక్ వెళ్తున్నాం మేము. ఇంకా ఈలోన అమ్మతో కూడా మాట్లాడదామని మాట్లాడుతున్నాను అనమాట. సో అది మాట్లాడుతూ షూట్ చేసింది. ఇంకా ఏంటంటే ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే నార్మల్గా ఏంటంటే మార్నింగ్ టైంలో చేసేదాన్ని అండి, ఇప్పుడు 2 times చేస్తున్నాను అనమాట టెన్షన్కి. సో అలా ఇంటికి బ్యాక్ వెళ్తున్నాము. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ షూటింగ్ ఇట్లా వాళ్ళు డెకరేట్ చేసి పెట్టారండి. అక్కడికి వచ్చి యూ కెన్ కమ్ అండ్ టేక్ అ ఫోటో అనేసి చెప్పారు. వాళ్ళు కొంచెం బాగానే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ హడావిడి చేస్తున్నారు. సో ఇలా కూడా కొత్తగా ఉంది కదా, అక్షర కూడా ఎక్సైట్ అవుతుందని. కాకపోతే ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ బయట డెకరేట్ చేశారు బెలూన్స్తో, అక్కడికి వెళ్ళాలన్నమాట. అందుకని ఇంక ఇంటికి వచ్చేసి తినేసి వెళ్ళాలని ఫస్ట్ ఇంటికైతే బ్యాక్ వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. అక్షరకి
ఈ ఈ సైకిల్కి ఎప్పటి నుంచో ఆ వీల్స్ తీసేద్దాం, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకుంటుంది అని అనుకుంటున్నామండి, కానీ కుదరట్లేదు అనమాట. అలానే సమ్మర్ కూడా అయిపోయింది. ఇంకా చూడండి అప్పుడే ఫాల్ లాగా స్టార్ట్ అయిపోయింది, లీవ్స్ కింద పడిపోతున్నాయి అనమాట. ఇంకా అదే నడుచుకుంటూ ఇంకా బ్యాక్కి వెళ్తున్నాం. మ్యాక్స్ 1 అవర్ చేసినట్టున్నామండి. అటు అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ నేను వీడియో రికార్డ్ చేస్తూ. ఇక్కడ అనమాట చాలానే మంది వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. ఇంకా ఇలా అక్కడ పేర్లు కూడా రాశారండి. అక్షర పేరు నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఈలోన కొంతమంది అలా ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట. ఇదనమాట ప్లేస్. ఫస్ట్ అయితే మాస్క్తో ఫోటో తీయమంది, తర్వాత ఏమో వద్దులే అమ్మ మాస్క్ వద్దండి, అక్కడ బోర్డు అలా పడిపోతుందండి, ప్రతిసారి తీస్తుంది, కానీ ఎవరెవరు టచ్ చేసి ఉంటారని కదా అని నేను మళ్ళీ టెన్షన్ పడ్డాను అనమాట. ఇప్పుడు ఈ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఏంటి ఏమవుతుంది, ఎవరెక్కడ టచ్ చేసి ఉంటారో ఏమో, అసలు అందరికీ వచ్చేస్తుంది కదా, ఒకరికి కాదు ఒకరికి రావట్లేదు అని లేదండి, అందరికీ వచ్చేస్తుంది, అదే టెన్షను. సో ఫోటో షూటింగ్ అయింది. అక్కడ పేరు అక్షర చూస్తున్నారా, అలా విండో మీద నేమ్స్ అందరిది రాశారనమాట. సో అది అయిపోయింది. ఇంకా బ్యాక్ ఇంటికి వస్తున్నాము. ఇది స్కూల్ అండి వాళ్ళది. యాక్చువల్గా అయితే ఒకసారి కూడా మేము లోనికి వెళ్ళలేదు. స్క్రీనింగ్కి అక్షరాన్ని ఒకసారి తీసుకెళ్లారనమాట లోనకి, అంటే మాస్క్ వేసే తీసుకెళ్లారు. మేమేమో కార్లోనే కూర్చున్నాము. సో ఇదనమాట స్కూల్. ఇన్ కేస్ వ్యాక్సిన్ వచ్చి స్కూల్ స్టార్ట్ అయితే దిస్ షుడ్ బి అక్షర స్కూల్. కాకపోతే స్కూల్ బస్ ఉండదట, ఎందుకంటే ఏదో కొన్ని మైల్స్ అండర్లో ఉండే వాళ్ళకి స్కూల్ బస్ ఉండదండి, కొంచెం ఫార్ అవే అయితే స్కూల్ ఉంటుంది. అక్షర ఇంకా ట్రిల్ స్టార్ట్ చేసింది. ఇవాళ కూడా ఎగ్గండి, ఇవాళ షూర్గా మార్కెట్కి వెళ్దాం, ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఎగ్ కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా ఎగ్ ఫ్రై చేసేసాను. సో తొందరగా ఫాస్ట్గా అయ్యేది ఎగ్ కర్రీసే కదా, దట్టు ఎగ్సే ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా ఫస్ట్ ఏంటంటే ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్లో కొంచెం జీరా వేసాను, కొంతమంది జీరా వేస్తారు, అండ్ దాంతోపాటు సరసాలు కూడా వేస్తారు, కానీ నేను వేయను అనమాట. నాకు చేదు వచ్చినట్టు అనిపిస్తుంది, మస్టర్డ్ సీడ్స్ కొంచెం చేదు అనిపిస్తాయి, అందుకు నేను వేయను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ వేసేసి కొంచెం ఆనియన్ వేసేసి పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే చిట్కా ఏంటంటే ఉప్పు వేయడమే అనమాట. సో కొంచెం ఉప్పు వేయవలసి వస్తుంది. సో ఫస్ట్ అయితే పసుపు వేసేసాను, పసుపు వేసి బాగా ఇచ్చేసాను, తర్వాత ఉప్పు వేసానండి. ఉప్పు ఏంటంటే మేము ఏమి యూజ్ చేస్తున్నామంటే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నామంట. పింక్ సాల్ట్ అంటే ఏంటంటే హిమాలయన్ సాల్ట్ అండి, ఇది మంచిది అండ్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద మినరల్స్ అనమాట. అందుకని పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం. మళ్ళీ తేవాలి, అయిపోయింది. ఈలోన అక్షరాకి పాస్తా కావాలి నాకు అంటుంది. సో ఓకే, వీట్ పాస్తా అండ్ దట్టు ఇట్స్ అన్ ఆర్గానిక్ వన్ అండి, అందుకని అటు పెట్టాను. సో మైదాది తేకుండా ఆర్గానిక్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇందులో ఏంటంటే కూరలో నేను ఇంకా కారం వేసాను అనమాట. కారం వేసాక మగ్గాక ఇంకా ఎగ్స్ వేసేయడమే. సో సింపుల్, సో టేస్టీ, ఇంకా మంచిగా చారన్నంతో అయితే మంచిగా పోతుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ఎగ్ కర్రీ అయితే, ఎగ్ ఫ్రై అయితే. అండ్ 3 ఎగ్స్ వేసాను. ఈ ఆనియన్స్ ఏంటంటే కాస్కో ఆనియన్స్ అండి, అవి కొంచెం తీపి వస్తాయి అనమాట. అంటే మనకి బిర్యానీలో అన్నిట్లోని మనం ఇట్లా రౌండ్గా కోస్తాం కదా, అలాంటి దానికి బాగానే పనికొస్తుంది, కానీ కర్రీస్కి నాకు అంత టేస్ట్ అనిపించదు. కాకపోతే బల్క్లో ఎక్కువ వస్తాయి అన్నమాట, అందుకనే తెస్తున్నాం. నార్మల్గా అయితే కర్రీస్కి రెడ్ ఆనియనే మంచిదండి. మన ఇండియన్ కర్రీస్కి అయితే రెడ్ ఆనియన్సే మంచిది. ఇట్లా టాపింగ్స్లో పిజ్జాలో అవన్నీ యూజ్ చేయాలంటే ఇట్లా వైట్ ఆనియన్స్ ఓకే అనమాట. సో నేను దాని మీద కూడా ఒక వీడియో చేయాలి అనుకున్నా, ఏ ఆనియన్ దేనికి యూజ్ చేస్తారు అనేది వీడియో చేయాలనుకున్నా. తొందరలో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఇది తొందరగా ఫాస్ట్గా కూర అయిపోయిందండి. ఇంకా తినేసి ఇంకా కాసేపు పడుకున్నాం అనమాట. పడుకొని ఇంకా యాక్చువల్గా ఏంటంటే డ్రై ఇరేజర్ మార్కర్స్ ఉంటాయి కదా, అది తేయడం మర్చిపోయాను అనమాట. అంతే కంగారులో నాకు కనబడలేదండి, ఎందుకంటే వాల్మార్ట్లో చాలానే మంది ఉన్నారు.
అండ్ కొంచెం టెన్షన్ వచ్చింది. గ్యాదర్ అయ్యి ఒకే దగ్గర ఎక్కువ మంది ఉన్నారనమాట. సో కంగారుగా ఆ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో తొందరగా చూసి తెచ్చేసాం. డ్రై ఎరేజర్ మార్క్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్ లెట్స్ గో ఫైండ్ ఇట్ బై ఇట్ అనుకున్నాం అనమాట. అందుకని తీసుకోలేదు అప్పుడు. కాకపోతే వాళ్ళు చెప్పారు దే నీడ్ ఇట్, ఎందుకంటే వైట్ బోర్డ్ మీద వాళ్ళు ఏమైనా రాయిపించడానికి ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది కాబట్టి దే వాంటెడ్ ఇట్ అనమాట. సో ఇంకా ఎలా అని తేవాలి, ఎందుకంటే ఒకసారి వెళ్ళకపోతే ఇంకా అది మర్చిపోతాం, అది అలా డిలే అవుతుంది. ఒక్కదానికి మళ్ళీ తర్వాత వెళ్దామన్నా కష్టం అనమాట. సో కాస్కోలో కూడా కొంచెం పని ఉండేది. సో రెండు పక్కనే ఉంటాయండి, కాస్కో అండ్ వాల్మార్ట్. సో అందుకని వాల్మార్ట్కి వెళ్ళామన్నమాట. నేను 2017లో వచ్చానండి. అప్పటి నుంచి వాల్మార్ట్లో ఈ టైంలో స్కూల్ సప్లైస్ చూసేదాన్నమాట. అంటే చాలా దేనిగా పెడతారు. అప్పుడు అనుకునేదాన్ని అసలు ఇలా ఎందుకు పెడుతున్నారని. అంటే అప్పుడు అంత ఐడియా లేదు, తర్వాత తెలుసుకున్నాను. ఇట్లా సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు సప్లై లిస్ట్ పెడతారు. సో ఏంటంటే వాళ్ళు ఇంకా ఫ్రంట్లో పెడతారు, సో దట్ అందరికీ కనబడేటట్టు ఈజీగా ఉంటుందని ఫ్రంట్లో పెడతారనమాట. సో వెళ్ళామండి వాల్మార్ట్. నేను అక్షరాని నార్మల్గా ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే నేను అక్షర కార్లో ఉంటాము, మా వారు వెళ్తారనమాట. సో ఈ టైం అయితే నేను వచ్చాను, కానీ స్టిల్ అక్షర వాంటెడ్ టు కమ్. సరేలేండి మాస్క్ వేసి తీసుకెళ్దాం. ఐ క్యారీ శానిటైజర్ ఆల్ ద టైమ్ అండి ఇన్ మై బ్యాగ్, సో దట్ ఏదైనా టచ్ చేస్తే టెన్షన్ కాకుండా అక్కడికక్కడ శానిటైజ్ చేయొచ్చండి. ఐ విల్ క్యారీ ఇట్ అనమాట. సో అక్షరాన్ని తీసుకెళ్ళాను. అన్నీ ఉన్నాయండి సామాన్లు. సో ఆ రోజు బై మిస్టేక్ మర్చిపోయాము అండ్ అంతగా పట్టించుకోలేదు, కానీ స్టార్టింగ్లోనే ఉంది డ్రై ఎరేజర్ మార్కర్ అనమాట. సో వెళ్ళి ఫస్ట్ అది అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కొన్ని ఇట్లా బాక్సెస్ లాంటివి తీసుకోవాలనుకున్నాను, సో దట్ ఐ కెన్ పుట్ హర్ థింగ్స్ ఇన్ వన్ ప్లేస్ అనమాట. అంటే పెన్సిల్స్ అన్ని పెన్సిల్ బాక్స్లోని అలా పెట్టాలి అనుకొని ఇంకా అన్నీ చూస్తున్నాను అనమాట. పెన్సిల్ బాక్సెస్ అయితే సెన్స్లో పెడతాడండి. ఇవన్నీ ఇలా పెడతారు సప్లై లిస్ట్, మీకు ఇప్పుడు కనబడుతుంది కదా. సో ఇలా పెట్టేటప్పుడు పెన్సిల్స్ లో ప్రైస్ ఇవన్నీ పెడతారు. ఆ వీక్లో ఏమి లో ప్రైస్ అవి కూడా పెడతారనమాట. ఇవి ఏంటంటే స్కెచ్ పెన్స్. సో అన్నీ చూస్తున్నాను, ఈ ప్లేసెస్లోనే ఉండాలి కదా, అందుకని చూస్తున్నాను అనమాట ఉంటుందో లేదో అనేసి. నిన్నటికంటే ఇవాళ చాలా తక్కువ ఉన్నారండి. నిన్న అయితే చాలానే మంది ఉన్నారనమాట. సో ఐ వాస్ వరీడ్. అండ్ ఇంకా ఇవేంటి క్రయాన్స్ అండి, క్రయాన్స్ ఉంటాయి కదా, అవి అయితే సెన్స్లో ఉన్నాయి. బట్ అక్షరకి బర్త్డేకి చాలా పెద్ద సెట్ వచ్చిందనమాట. అందులో క్రయాన్స్, ఈ పెన్సిల్స్ ఇవన్నీ చాలానే ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ she don't have is that మార్కర్స్ అనమాట, దట్ టు డ్రై ఎరేజర్ మార్కర్. సో దాని గురించి ఎదుగుతున్నాను. ఇవన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. సో అక్కడ దొరికింది నాకు డ్రై ఎరేజర్ మార్కర్, ఇంకా తీసేసుకున్నాను. అండ్ దే వాంటెడ్ ద ఎక్స్పో బ్రాండ్ అనమాట. సో స్పెసిఫిక్గా ఎక్స్పో బ్రాండే తీసుకోండి అని చెప్పారు. సో అందుకని ఐ గాట్ దట్. అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ద కలర్స్ అండి, నాట్ ఆల్ ద కలర్స్ బట్ ద మెయిన్ కలర్స్ విచ్ బేసిక్లీ దే యూజ్ ఇట్, అవి ఉన్నాయన్నమాట. సో ఎక్స్పో స్మెల్ కూడా అంత రాదు, లో ఆర్డర్. కొన్ని మార్కర్స్ చాలా స్మెల్ వస్తాయి కదా. సో ఎక్స్పో అయితే బాగుంటుందండి, అంత ఇది రావు. ఇవన్నీ $1కి ఉన్నాయన్నమాట. $1కి కూడా చాలానే సామాన్లు ఉన్నాయి. అవి మా ఎల్లో కలర్ మార్కర్ ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. $1కే ఉన్నాయి అవి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను క్లియరెన్స్ సెక్షన్ షూర్గా ట్రై చేస్తానండి, ఒకసారి చూస్తాను అనమాట క్లియరెన్స్లో ఏమేమి ఉన్నాయో. ఎప్పుడో కానీ మేము వాల్మార్ట్ వెళ్ళామండి, ఎక్కువ వెళ్ళేదంటే కాస్కోనే అనమాట. కాస్కో అండ్ ఇండియన్ గ్రాసరీ షాప్ వెళ్తాం, కానీ వాల్మార్ట్ వెళ్ళేది చాలా తక్కువ. అన్లెస్ ఏదో స్పెసిఫిక్గా ఏమైనా కావాలనుకుంటే, బేకింగ్ రిలేటెడ్ ఏదో ఏమైనా కావాలనుకుంటే. ఇప్పుడు బేకింగ్ రిలేటెడ్ కూడా టార్గెట్ దగ్గర ఉందన్నమాట మాకు. సో టార్గెట్కే వెళ్తున్నాము. నాకు టార్గెట్లో స్కూల్ సప్లైస్ అంతగా ఏమీ దొరకలేదండి. యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ ప్రైమర్ అనమాట మేకప్కి. సో చూస్తున్నాను, బట్ ఐ డెంట్ గెట్ అండి. మేకప్కి అయితే బేస్
ప్రైమరీ వేసుకోవాలి. దట్ విల్ లుక్ గుడ్ అనమాట. ప్రైమరీ వేసుకుంటేనే ప్రాపర్ మేకప్. అంటే ఐ నెవర్ ట్రైడ్ ఇట్, బట్ ఐ వాంటెడ్ టు ట్రై. కానీ ప్రైమర్ ఏమో ఆఫర్లో లేదండి, ఎక్కువ కాస్ట్ ఉంది. సమ్ అరౌండ్ ఐ థింక్ $11 to $12 ఉందన్నమాట. యాక్చువల్లీ అయితే $5లో కొన్నిసార్లు చూశాను. సో ఇవి నెయిల్ పెయింట్స్ అనమాట. ఇవి 98 cents ఉన్నాయి. నేను మీకు చూపించా కదా నిన్నటి బ్లాగ్లోని. సో నేను 2 తీసుకున్నానండి. 2 కలర్స్ తీసుకున్నాను ఆల్రెడీ. అక్షరక గ్లిటర్ కలర్ కావాలట, బట్ నో, ఆల్రెడీ మనం తీసుకున్నాం, వద్దులే అని చెప్పాను. సో ఈ పూసలు కూడా చూస్తానండి. ఈ పూసలు ఉంటాయి కదా మనకి, ఇయర్ రింగ్స్ మేకింగ్ ఆర్ నెక్లెస్ పెండెంట్ మేకింగ్ అట్లా చేసుకోవడానికి ఈ పూసలు కూడా కొన్ని 98 centsలో ఉంటాయి అనమాట. సో అక్కడికి వచ్చి అవి కూడా నేను చూశాను, ఉంటే కానీ తీసుకున్నాను. మళ్ళీ లేట్ అయిపోతుందని తొందరగా బయటకు వచ్చేసాం. కాకపోతే క్లియరెన్స్ సెక్షన్ అయితే షూర్గా నేను చెక్ చేస్తానండి, మస్ట్ అనమాట. సో క్లాత్స్ కూడా చూడాలనుకున్నా, నా బర్త్డే వస్తుంది కదా అని, కానీ ఐ కుడెంట్ గెట్ ఎ టైం. సో ఓకే, తర్వాత వెళ్దాంలే అనుకున్నా. ఈ బాస్కెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి ఎంతంటే 1.88 ఉన్నాయి అనమాట. సో 2 baskets వచ్చాయి. సో దట్ ఐ కెన్ పుట్ ఎవ్రీథింగ్ అనేసి 2 baskets తీసుకున్నా. ఈ బాస్కెట్స్ ఏంటంటే డాలర్ ట్రీలో $1 ఉంటాయి, కానీ అంత క్వాలిటీ ఉండవండి. ఓకే అని తీసుకున్నాను ఇక్కడ. సో ఇవన్నీ నోట్బుక్స్ అనమాట. ఇవైతే 23 cents, ఫుల్ సెన్స్లోనే ఉన్నాయి. ఇవన్నీ సప్లిమెంట్స్ అండి, బయోటిన్ సప్లిమెంట్స్ ఉంటాయి కదా, సప్లిమెంట్స్ అనమాట. దిస్ ఈజ్ హౌ అవర్ డే వెంట్ అండి. నైట్ ఏం ప్రిపేర్ చేశానో ఆ రోజు షూటింగ్ చేయలేకపోయాను అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. మీకు ఇది నచ్చితే కనుక షూర్గా థమ్స్ అప్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust.